పువ్వులు సొంత పెరట్లోంచి కోసి చేస్తే ఉత్తమ పూజ. ఓకే. తర్వాత ఎవరి దొడ్లోంచైనా కోసుకొచ్చి చేస్తే మధ్యమ పూజ. కొనుక్కొస్తే అధమ పూజ. ఇప్పుడు కొనుక్కు రాకుండా ఎవరి దొడ్లల్లో పువ్వులు ఉంటే ఈ పాయింట్ ఎక్కడి నుంచి పుట్టించారో నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు. మనం ఎవరి దొడ్లో నుంచి ఇప్పుడు మీ దొడ్లో పువ్వులు ఉన్నాయి, నేను నిన్ను అడిగి కోసుకుంటే ఏ తప్పు లేదు, అడగకుండా కోసుకుంటే పూజ మంచిది కాదు. వాళ్ళు తిట్టుకుంటారు కదా, అవును అవును, మా పూలని కోసుకుంటారు దొంగ మొహాలు ఎవరో అని. ఇప్పుడు ఈ పాయింట్ 2-3 గురువు గారు చెప్పగా విన్నాం, చాలా పుస్తకాల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి జయ? అవును, అపార్ట్మెంటు అక్కడ కుండీ పెట్టుకునేందుకు కూడా వెసులుబాటు లేదు. చిన్న పీత బొక్క లాంటి ఒక బాల్కనీ ఉంది, అందులో నువ్వు బట్టలు ఉతకాలి, అందులోనే గిన్నెలు తావాలి, అందులోనే ఓ తులసి చెట్టు సూక్ష్మంలో మోక్షం భరిస్తావు. పూజకు సరిపడా కనీసం ఏ తెల్ల పూలో ఎర్ర పూలో పూయాలంటే ఆ మాత్రం చెట్టు ఉండాలా. మందార పూలు 2 కావాలంటే మందార మహావృక్షం, దాన్ని పెంచాలా. ఎక్కడి నుంచి కోస్తాం పువ్వులు? ఒక బాల్కనీ కొంచెం బాగుంటుంది, అన్ని సీజన్లలోనూ పువ్వులు పుయ్యవు. అవును, ఏమిటి చేయాలి చెప్పు? కొనుక్కోవటం కాదా రమ్మగారు? కొనుక్కోవటం అధమ పూజ అని చెప్పారు గురుగారు. నేను ఆశ్చర్యపోయా. మన శక్తితోటి మనం కొనుక్కునే కదే కదా. నేను నా ఓటు కొనుక్కునే పువ్వులకే చేయ. నేను కూడా కొనుక్కోగలిగితే కాసిన పువ్వులు కొనుక్కుంటాం, కొనుక్కుని పూజ చేసుకుంటాం. మొక్కలు పెంచుకోవాలనే ఉద్దేశం అంటే ఆ రోజులకి అనుగుణంగా చెప్పారేమో రమ్మగారు. ఏమో మరి, అంతే. మొక్క పూజకి అని ఒక మొక్కని శ్రద్ధగా నువ్వు పెంచాలి, ఆ పువ్వులు పూయించాలి, ఆ చెట్టు జీవితాన్ని సార్థకం చేయాలి నువ్వు. అప్పుడు ఆ పుణ్యం నీకు వస్తుంది. పాయింట్ అర్థమైందా? పూజ చేయటమే కాకుండా ఒక చెట్టుగా పుట్టినందుకు, దానికి పువ్వు వచ్చినందుకు, దాని జీవితాన్ని సార్థకం చేయటం ఎప్పుడు? భగవంతుడి పాదాల చెంత చేరినప్పుడే దాని జీవితం సార్థకం అవుతుంది, ఆ పుణ్యం నీకు యాడ్ అవుతుంది. అంతే. క్యాచ్ మై పాయింట్? అది కాబట్టి నువ్వు చెట్లను పెట్టుకోవాలి. పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళ పని ఈ మీ పూజ వేస్ట్ అంటే వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇప్పుడు కాదు రమ్మగారు, నేను కూడా కొనొద్దు అని చెప్తే పక్కన వాళ్ళ దొడ్ల మీద పడిపోవటమే కదా. కొనద్దు అంటే కుదరదు, పక్క వాళ్ళ తోటల మీద పడిపోకూడదు. మనం వాకింగ్కి వెళ్తామా, అలా పువ్వులు కనపడుతుంటాయి. చాలా మంది వాకింగ్ లో పువ్వులు కోసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొల్లలు కోసుకొచ్చుకుంటారు. నేనైతే నేల మీద రాలిన పారిజాతాలు చూస్తే నాకు ప్రాణం వెంపర్లాడిపోతాయి. అయ్యో పారిజాతాలన్నీ పోతున్నాయే అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు అసలు వాకింగే లేదనుకో, బొత్తిగా సంవత్సరం 2-3 ఏళ్ళు అయిపోయింది వాకింగ్ లేదు, ఏం లేదు, మార్నింగ్ వాక్ అస్సలు లేదు. ఈ పని చేస్తాం. ఇది తప్పు అంటే తప్పేం కాదు, ఇది తప్ప అంటే మరీ అంత పెద్ద తప్పేం కాదు. మనం ఏ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు. మీరే ఒక మొక్క పెంచి ఇలా చెయ్యండి, ఇది చాలా అత్యద్భుతమైన విషయం. మిగిలింది పనికి మాలిందని మాత్రం అనకూడదు. కానీ అడిగి కోసుకోవాలి కదా. అడిగి కోసుకోవాలి. అడుగు, పక్కింట్లో అడిగితే వాళ్ళు కోసుకొని ఇస్తారు. ఒక రోజు సరేలే ఏదో ముద్దుగా అంటారు, రోజు కోసుకొని ఇస్తారా? అదే. మీరు ఇంతకీ ఇది ఏం తేల్చట్లేదు విషయం. తేల్చాను, మొక్కలు పెట్టి పూలు పూయించి వేయించండి, చేసుకోండి పూజ. లేదండి, అవకాశం కొనుక్కోండి. అమ్మయ్య, ఓకే, కొనుక్కోండి. కొనుక్కున్న పువ్వులతో పూజ చేయండి. ఈ పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్. అవునండి, అంతేనా? దేవుడికి ఇప్పుడు ఈ పూలు పెట్టేస్తాం, మరుసటి రోజు తీసివేయాలి కదా. వాటిని ఎక్కడ వేయాలి రమ్మగారు? నిర్మాల్యం అంటారు. భగవన్ నిర్మాల్యము. పాదాలు అంటకూడదు, ఎవరూ తొక్కకూడదు. అందుకని ఏం చేయాలి మనం? ఇన్నేసి పువ్వులతో పూజ కాకుండా చక్కగా తేలిగ్గా, ఇప్పుడు మనం ఈ చామంతులు తర్వాత గులాబీలు కొంటామా, వాటి దుంపలు పిలకయ్యా, అసలు వాడవు, పువ్వు కదలవు. ఎలా ఉన్న పువ్వు అలాగే ఉంటుంది 10 రోజులైనా వచ్చేస్తున్నాయి కదా. అవి ఏ మట్టిలో వేసినా కరగవు, కదలవు, కాగిత పువ్వుల్లాగా సంవత్సరమైనా కుళ్ళవు. తక్కువ పూలతో పూజ చేయండి అమ్మా చక్కగా. అందుకని దొడ్లో పెట్టుకోమని చెప్పింది. ఎందుకంటే దొడ్లలో ఏం మొక్క పూస్తాయి మనకి? గరుడు వర్ధనాలు, నంది వర్ధనాలు, తర్వాత ఏమో ఏమంటారు వీటిని, గన్నేరు పూలు, తేలికగా పల్చటి పువ్వు. మందారాలు కూడా మర్రాడ పొద్దుటికి మెత్తగా అయిపోతాయి, 2వ రోజుకి పువ్వు మట్లో కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి పువ్వులతో పూజ అయితే మనకు సులువు.